బ్రో ఎలా ఉంది నాగబంధం మూవీ? నాగబంధం అబ్బా, ఈ మధ్యకాలంలో చూసిన బెస్ట్ ఫిలిం అనిపించింది. స్టోరీ పరంగా బెస్ట్ టెల్లింగ్, మనకు తెలియని చాలా విషయాలు చెప్పారు దేవుడి గురించి, శ్రీ మహావిష్ణు గురించి. మనం నాగబంధంలో ఇంతకుముందులో ఒక స్వరంలో బంగారం ఉంది, నిధులు ఉంది, అది ఎవరు తెలియదు, ఇప్పటివరకు ఎవరు ఓపెన్ చేయలేదు, అంతవరకే తెలుసు. కానీ దాని గురించి సీక్రెట్ విషయాలు, చాలా గొప్ప విషయాలు, భక్తి గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఈ సినిమా ఫస్ట్ టైం చెప్తున్నా నేను, సినిమా చూడాలంటే ఫ్యామిలీతో కుటుంబ సభ్యులతో వెళ్ళండి, మస్తు ఎగ్జైట్మెంట్. భక్తి మీద ఉన్న వాళ్ళు మాత్రం వెళ్తే మాత్రం థ్రిల్ అవుతారు. మహావిష్ణు గురించి ఎలా చూపించారు నాగబంధం సినిమా? చాలా గొప్ప ఉంది అసలు. ఆ నాగబంధం చరిత్ర ఏంటి, అక్కడ నాగబంధం అని టైటిల్ పెట్టారు కదా, శ్రీ మహావిష్ణు నాగ సర్పం మీద పండుకుంటాడు కదా, స్టోరీ ఏంటనేది చాలా గొప్పగా రివీల్ చేశారు. మరి అసలు నాకు హనుమాను అన్నయ్య సినిమా కన్నా బాగుందా నాగబంధం? ఈ మధ్యకాలంలో హనుమాన్ ఫిల్మ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్. లాస్ట్లో హనుమంతుడు వచ్చాడు, కానీ ఇక్కడ బిగినింగ్ నుంచి ఇచ్చాడు కదా, లాస్ట్ ఎండింగ్ ఇచ్చాడు కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ, మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ అబ్బా. సినిమాలో పరమశివుడు వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? అవన్నీ సినిమా చూడాలి మీరు, కొన్ని సీక్రెట్లు రివీల్ చేయొద్దు, ఎందుకంటే విష్ణు ఈశ్వర బ్రహ్మ అనేది త్రిమూర్తులు, అలాంటి గొప్ప విషయాలు సినిమా చూడాలి. అనంత పద్మనాభ స్వామి గుడి గురించి నగల్ని ఒక పాము సేవ్ చేస్తూ ఉంది అంటారు కదా, అవి ఎలా చూపించారు? గురించి దాని హిస్టరీ గురించి చాలా గొప్పగా చెప్పారు, సినిమా చూడాలి. బాహుబలి కన్నా బాగుందా? అవార్డ్స్ వస్తాయా? ఇలాంటి ఫిలిం కంపల్సరీ, స్టోరీ పరంగా మాత్రం ఎన్ని అవార్డ్స్ ఉంటే అన్ని వస్తాయి. నాగబంధం నేను చూసి వస్తున్నాను, సినిమా బయటికి బంధించేశారు నాగబంధంతో. సో ఇది ఎక్స్ప్లోర్ చేయలేని టాపిక్, ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయని టాపిక్. సో శ్రీ మహావిష్ణువుని, పద్మనాభ స్వామి గారిని, ఆ టెంపుల్ గురించి ఉన్న రహస్యాల్ని ఎక్స్ప్లోర్ చేసిన విధానం అండ్ అది చూపించిన పద్ధతి, అందులో వాడిన విజువల్స్ కూడా టాప్ నాచ్. ఇక మీరు హాలీవుడ్ అంటారా, మార్వెల్ అంటారా, డీసీ అంటారా, మీ ఇష్టం, మీ ఊకే వదిలేస్తున్నా. బట్ యా, ఓవరాల్గా మాత్రం సినిమా చాలా వర్కౌట్ అయింది. ఇట్లాంటి సినిమాలు మనం చూసి ఎంకరేజ్ చేయాలి. నాగబంధం అనంత పద్మనాభ స్వామి రహస్యాలు, పాము ఉంటుంది, నగలు ఉంటాయి అంటారు కదా, ఎలా చూపించారు ఆ సీన్? అవన్నీ కూడా అదే అన్న, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బేసిక్గా అది మనం ఎక్స్ప్లోర్ చేయని టాపిక్, ఎప్పుడు ఎవరికి తెలియని టాపిక్. అక్కడక్కడ న్యూస్లో సగం చూస్తూ సగం తెలిసి మనం ఇన్నాళ్ళు ముందుకు వచ్చాము. బట్ ఇప్పుడు మాత్రం కంటికి కనిపించేలాగా పద్ధతిగా చాలా క్లియర్ కట్గా చూపించారు. విష్ణు గురించి, మహావిష్ణు గురించి ఆ రహస్యాలు బాగా చూపించారు అన్న. మీకు అదే చెప్తున్నా కదా, ఎక్స్ప్లోర్ చేయని టాపిక్. మీరు ఎప్పుడు తెలుసుకోలేని రహస్యాలు ఉన్నాయో అవన్నీ మనకి ఈ సినిమాలో కనిపించాయి. చాలా నీట్గా చూపించారు. ఎక్కడా కూడా మన దేవుళ్ళని కానీ మన పురాణాలని కానీ మిస్యూజ్ చేయకుండా, దూషించకుండా చాలా పద్ధతిగా చూపించారు. రెస్పెక్టబుల్గా ఉంది, డివోషనల్ ఉంది. సో మాటలు రావట్లేదు. ఫైనల్ గా హనుమాన్ కంటే బాగుందంటారా అన్న? హనుమాన్ కన్నా 100 రెట్లు నయమని చెప్తానన్న. మీకు హనుమాన్లో అదొక ఫిక్షనల్ డ్రామా. ఇది మనకి స్టోరీ ఉన్నదే, రిలేటబులే ఇది. సో జరిగేదే మనకి. ఇప్పటివరకు ఓపెన్ చేయలేకపోయారు ఆ తలుపుని. ఆ నాగబంధం అంటే ఏంటి అనేది మనకి సినిమాలో చూపిస్తారు. మనకి ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ అనుకోవచ్చు. ఇది బెస్ట్ స్టోరీ అన్న, లిటరల్. ఇది నేను చెప్పక్కర్లేదు, మీరు అడగక్కర్లేదు కూడా. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్టోరీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ డివోషనల్ లైన్స్. ఇది మనకి ఒక్క ముక్కలో హనుమాన్, మిరాయి, ఇట్లాంటి మీరు సినిమాలు ఎన్ని డివోషనల్ సినిమాలు చెప్పినా నేను దీనికే వేస్తా ఓటు. కాంతారా కన్నా బాగుంది. కాంతారకు కూడా ఇయ్యనన్న, దీనికే వేస్తా. నాగబంధం అంత బాగుంది. నాగబంధమే అన్న, బంధించేశారు.